హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం తరచుగా అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ఎందుకు కంప్లైంట్ వస్తుంది అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకు కంప్లైంట్ వస్తుంది అంటే మనకి ఫ్యాన్ మోటార్ అనేది థ్రోయింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ కెపాసిటర్ కానీ లేకపోతే ఫ్యాన్ మోటార్ వైండింగ్ అనేది వీక్ అయినప్పుడు అది ఫ్యాన్ మోటార్ స్లోగా తిరగడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఫ్యాన్ మోటార్ కెపాసిటర్ అనేది మనం ఎంత ఎంఎఫ్డి అయితే దానికి ఉందో ఆ కెపాసిటర్ ఎంఎఫ్డి అనేది సేమ్ ఎంఎఫ్డి అనేది మార్చుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం 2 ఎంఎఫ్డి కెపాసిటర్ ఉందనుకోండి, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే 2 ఎంఎఫ్డి కెపాసిటర్ కొత్తది వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 లేదని 3 ఎంఎఫ్డి వేసినా 3 లేదని 4 ఎంఎఫ్డి వేసినా సరే దానివల్ల ఏమవుతుందంటే కెపాసిటర్ బదులు వైండింగ్ అనేది పోతుంది. ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను ఎలాగా వైండింగ్ పోతుంది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ వైండింగ్ అనేది షార్ట్ అయిపోయింది కదా. ఇలాగా మనకు వైండింగ్ అనేది చూడండి కలర్ ఎలా షేడ్ అయిపోయిందో, ఇలా వైండింగ్ పోతుంది అనమాట. ఇలాగ పోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ లేకపోయినా కెపాసిటర్ వీక్ అయిపోయినా ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మనకి వైండింగ్ అనేది పోతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు అవుట్డోర్ కండెన్సర్ అనేది బాగా ఎక్కువ డస్ట్ ఉందనుకోండి, అప్పుడు మనకి థ్రోయింగ్ అనేది హీట్ ఎక్కుతుంది కానీ బ్యాక్ సైడ్ కండెన్సర్ థ్రోయింగ్ అనేది రాదు కదా. ఆ థ్రోయింగ్లోను కూడా మనకి కండెన్సర్ అనేది క్లియరెన్సీ లేకపోతే అలాంటి టైంలో కూడా ఫ్యాన్ మోటార్ అనేది ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట. ఎందుకంటే సక్షన్ లాక్కోవాలంటే ఫ్రెష్ ఎయిర్ లాక్కోవాలి కదా. అలాంటి టైంలోనే మీకు సక్షన్ అనేది సరిగ్గా లాక్కోకపోతే దానివల్ల ఓవర్ హీట్ ఎక్కి ఫ్యాన్ మోటార్ అనేది షార్టేజ్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ మోటార్ మనకి లోన వైపు ఎలాగా మనకి కాలిపోయిందో. ఇలా కాలిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి ఎలా కాలిపోయిందో. ఇలాగా మనకి కాలిపోయింది ప్లస్ బాడీ కూడా చూడండి మనకి ఇక్కడ ఉండే మ్యాప్ కూడా కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోయింది కదా. ఇలాంటి టైంలో కూడా ఫ్యాన్ మోటార్ అనేది ఓవర్ హీట్ ఎక్కడం వల్లే ఇది పోయిందని మనం డిసైడ్ చేయగలం అనమాట. ఇలా కలర్ షేడ్ అయిపోయి ఓవర్ హీట్ ఎక్కితేనే మనకి వైండింగ్ అనేది షార్ట్ అయిపోయి వైండింగ్ వీక్ అయిపోవడం కానీ గట్రా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఫ్యాన్ మోటారు కెపాసిటర్ మార్చినా సరే కొన్నిసార్లు తిరగదనమాట. ఎందుకంటే ఆ ఫ్యాన్ మోటార్ కెపాసిటర్ మార్చినా స్లోగా తిరగడం గట్రా జరుగుతుంది కదా. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ మోటార్కి ఫ్రంట్ వైపు పుల్లీ అనేది ఉంటుంది కదా, ఈ పుల్లీ అనేది ఫ్యాన్ మోటార్ తిరిగినప్పుడు దానికి ఎటువైపు అయితే ఫ్యాన్ మోటార్ తిరుగుతుందో దానికి ఆపోజిట్ వైపు తిప్పడానికి ట్రై చేయండి. తిప్పినప్పుడు ఆపోజిట్ కూడా తిరిగిపోతుంది అంటే 2 సైడ్లు డైరెక్షన్ వైపు ఫ్యాన్ మోటార్ తిరుగుతుంది అంటే దానివల్ల కూడా ఫ్యాన్ మోటార్ అనేది వైండింగ్ పోయిందని అర్థం అనమాట. ఏదైనా సరే మనకి వైండింగ్ అనేది ఒక సైడ్ తిరగడానికి వైండింగ్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. కానీ మనం 2 వైపులు తిప్పినా సరే తిరిగిపోతుందంటే ఫ్యాన్ మోటార్ అనేది ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. ఇంకొకటి ఏంటంటే బేరింగ్లు పోయినా సరే ఫ్యాన్ మోటార్ వైండింగ్ అనేది పోతుంది. ఫ్రెండ్స్, ఈ బేరింగ్లు అనేవి మనకి లోకల్లోనే దొరుకుతాయి అన్నమాట. మనకి బేరింగ్లు మార్చుకుంటే ఫ్యాన్ మోటార్ అనేది పనిచేస్తుంది. మన బేరింగ్లు మార్చకుండా ఉంటే అది ఫ్యాన్ మోటార్ సౌండ్ రావడం వల్ల ఫ్యాన్ మోటార్ అనేది అలా తిరిగి కాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మనం కంప్రెసర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కెపాసిటర్ మారుస్తాం కదా, అంటే కంప్రెసర్ రన్ అవ్వడానికి. అలాంటి టైంలో కూడా ఫ్యాన్ మోటార్ తాలూకా కెపాసిటర్ కూడా మార్చాలి. ఎందుకంటే ఫ్యాన్ మోటార్ కెపాసిటర్ మార్చకపోయినా కంప్రెసర్ పట్టేసినప్పుడు ఫ్యాన్ మోటార్ కూడా వీక్ అవుతుందన్నమాట. అది మీరు చూసుకొని ఒకవేళ ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ ఉన్నా సరే కెపాసిటర్ పోతుంది కాబట్టి ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ కూడా కొంచెం పెంచేటట్లు దానికి ఏ కెపాసిటర్ అయితే ఉందో అలాంటి సేమ్ కెపాసిటర్ యూస్ చేయండి. ఎందుకంటే ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడాను ఓవర్ హీట్ ఎక్కుతుంది, కంప్రెసర్ ఎక్కుతుంది. కాబట్టి మీరు అలాంటి టైంలోన కెపాసిటర్ అనేది మార్చుకోవడం అనేది మంచి సజెషన్. ఫ్రెండ్స్, కెపాసిటర్ అనేది మనం ఫ్యాన్ మోటార్ది మార్చినప్పుడు మనం పాత కెపాసిటర్కి మళ్ళీ కొత్త కెపాసిటర్కి మార్చినప్పుడు ఫ్యాన్ మోటార్ డిఫరెన్సెస్ అని చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే పాత కెపాసిటర్ మీద ఫ్యాన్ మోటార్ ఎలా తిరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కొత్త కెపాసిటర్ వేసినప్పుడు
ఫ్యాన్ మోటార్ ఎలా తిరుగుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు త్రోయింగ్ ఎలాగుంది, ఫ్యాన్ స్పీడ్ ఎలా తిరుగుతుంది అనేది మనం చెక్ చేసుకోవడం వల్ల దానికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కొంచెం మనం ఐడెంటిఫై అనేది ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మరికొన్ని వీడియోస్ మీ గురించి నేను పక్కా చేస్తాను అన్నమాట. ఓకేనా?